అన్నారు. అల్లూరు జిల్లా పాడేరు, అరకు, అనంతగిరి మండలాల్లో ఆయన పర్యటించారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఈ నెల 25 నుండి ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటి వరకు 1 కోటి మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించామని వెల్లడించారు. అల్లూరు ఏజెన్సీ అభివృద్ధికి, పర్యాటక ప్రోత్సాహానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గిరిజన యువతకు భాగస్వామ్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మంచి జరగాలని తపనతోటి మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు బలపరిచారు. దానికి అనుకూలంగా మేమందరం కూడా నిరంతరం ప్రజాప్రతినిధులుగా మేము అధికార యంత్రాంగం కలిసి కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సమన్వయం ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఆర్నిషలు కృషి చేస్తున్నాం. ఇంకా అద్భుతంగా మా సూపర్ 6 కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమం మరియు అభివృద్ధి రెండు మేము చేసి చూపిస్తాం. ఈ ప్రాంతానికి మన యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మనం కల్పించే విధంగా పర్యాటక రంగాన్ని కూడా